నమస్తే అండి. మనం ఈరోజు మల్టీగ్రెయిన్ ఆట ఎట్లా పట్టించుకోవాలో చూద్దాం. నేను 9 రకాలు వేస్తున్నా అండి. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా. ఫస్ట్ కేజింబావు గోధుమలు అండి. మనం ఫస్ట్ కేజింబావు గోధుమలు తీసుకోవాలి. కేజింబావు గోధుమలకి ఇవి పచ్చజొన్నలు అండి. పచ్చజొన్నలు కేజింబావు గోధుమలకి అన్ని పావు కేజీ తీసుకోవాలి. ఇది పచ్చజొన్నలు పావు కేజీ, రాగులు పావు కేజీ, తెల్లజొన్నలు పావు కేజీ, పెసర్లు పావు కేజీ, శనగలు పావు కేజీ అండి, సజ్జలు అండి. ఇవి కూడా పావు కేజీ, ఇవి బార్లీ అండి. బార్లీ కూడా పావు కేజీ, ఓట్స్ అండి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. మొత్తం 9 రకాలండి. ఓట్స్ మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 400 గ్రామ్స్ అట్లా వేస్తాను. అన్ని పావు కేజీ తీసుకుంటాను. గోధుమలు మాత్రం ఒకటి కేజింబావు, మిగతావన్నీ పావు కేజీ. ఇవన్నీ ఒక 2 అవర్స్ అట్లా ఎండలో ఎండబెడతా అండి. మంచిగా కొంచెం ఒక 2 అవర్స్ ఎండినాక అప్పుడు మొత్తం పిండి పట్టిస్తాను. పిండి పట్టించాను. పిండి పట్టించాక ఇట్లా వచ్చిందండి. మీరు ఈ పిండిని పుల్కా చేసుకోవచ్చు, పూరీ చేసుకోవచ్చు, పరాటా చేసుకోవచ్చు, ఏమన్నా వెజిటేబుల్స్ అట్లా పాలకూర వేసి చేసుకోవచ్చు. చపాతీ బాగుంటుంది. మంచి స్వీట్నెస్ వస్తుంది ఈ పిండి చపాతీ చేస్తే. ఇందులో సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సోయాబీన్స్ వేసుకోకండి. అండ్ శనగలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే శనగలు కూడా అవాయిడ్ చేయండి. మీకు నచ్చితే మీరు సోయాబీన్స్ వేసుకోవచ్చు. మీరు గోధుమ పిండి ఇలాంటివి మాత్రం అస్సలు షాప్స్లో కొనొద్దండి. అవి అస్సలు హెల్త్కి మంచిది కాదు. మనం ఇంట్లో పట్టించుకోవడం చాలా మంచిది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.